నువ్వు ఇలాంటి చెత్తదనమని తెలిస్తే నేనసలు పార్టీకే వచ్చేదాన్ని కాదు. నేను తాగిన కూల్ డ్రింక్‌లో మొత్తం మందు ఎవరు కలిపారో, ఆ డ్రింక్ ఎలా మారిందో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. నువ్వు ఇంత చండాలం దానివని నాకు అనుకోలేదు అని చెప్పేసి లోహితని ఆళ్ళ ఫ్రెండ్స్ ముందు తిడుతూ ఉంటుంది. నేను ఖచ్చితంగా నీ బండారం బయట పెడతాను. నీ బర్త్‌డే పార్టీ వల్ల నేను చాలా ఇదయ్యాను. నాకు బాగా బుద్ధొచ్చింది. ఎవరికి ఎక్కడికెళ్ళాలో బాగా తెలిసేలా చేసావు. ఖచ్చితంగా నేను తాగిన డ్రింక్‌లో మొత్తం ఎలా కలిసిందో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. తెలుసుకునే తీరుతాను అని చెప్పేసి చిన్ని చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది లోహితకి. నీ సంగతి కూడా తేలుస్తాను అని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే కంగారు పడుతూ ఉంటారు. ఏంటి ఇది నిజంగా తెలుసుకుంటుందా ఏంటా అని చెప్పేసి అయితే లోహిత వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఇక తను వెళ్ళిపోయేసరికి ఏంటి నిజంగా కనుక్కుంటుందా అని అనేసరికి దాని బొంద అదేం కనుక్కుంటుంది అని చెప్పేసి లోహిత అనేస్తూ ఉంటుంది. ఇక మ్యాడీ వీళ్ళందరూ అయితే ఫ్రెండ్స్తో చాలా దినగా ఉంటారు. ఇక మహి లోపలికి వచ్చేసరికి అందరూ మహితో జాలీగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. ఇక అదే టైంలో మధు కూడా క్లాస్ రూమ్లోకి వస్తూ ఉంటుంది. క్లాస్ రూమ్లోకి వచ్చి మహిని చూస్తే అలా ఉండిపోతుంది. ఇక నేను ఎంత అబద్ధం చేసుకున్నాను, చాలా మంచివాడు అని చెప్పేసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఈ వెజిటేబుల్ ఏంటి నన్నే చూస్తుంది అని చెప్పేసి మహి అయితే అలా చూస్తూ ఉంటాడు. అలా చూసేసరికి మహి దగ్గరికి అయితే మధు వస్తూ ఉంటుంది. అలా మధు వచ్చేసరికి మహి అయితే అలా చూస్తూ ఉండిపోతాడు మధుని. ఇక మధు కూడా మహిని అలా చూస్తూ ఉండిపోతుంది. ఈ వెజిటేబుల్ ఏంటి నన్ను అలా చూస్తుంది, ఏమైనా అంటుందా ఏంటా మళ్ళీ అని చెప్పేసి అయితే అలా చూస్తూ ఉంటాడు మధుని.